నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా కోయిల్హాల్వార్ తిరుమంజనం. ఫిబ్రవరి 19 నుండి 28 వరకు కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు. పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి. స్వచ్ఛ దివన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ అంకిత భావంతో భాగస్వాములు కావాలన్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. అలిపిరి నడకదారిలో భక్తులు గుంపులుగా అనుమతి. 12 సంవత్సరాలలోపు ఉన్న చిన్నపిల్లలను మధ్యాహ్నం నుంచి అనుమతించేది లేదు టీటీడీ అధికారులు. కట్టుకున్నవాడే కట్టుబట్టలు కూడా తీసి న్యూడ్ వీడియోలు చేపించాడు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళితే కానిస్టేబుల్ వేధింపులు, ఆవేదన వ్యక్తం చేసిన వివాహిత. ఇక వార్తల్లోని వివరాలు. స్వచ్ఛ తిరుపతిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని డిప్యూటీ మేయర్లు ప్రజలకు పిలుపునిచ్చారు. తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో వేరువేరుగా చెత్త ఇవ్వడంపై సింగాలగుంటలో ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరంలో పరిశుభ్రత కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఇందులో ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, పరిసరాలు, కార్యాలయాలు శుభ్రం చేసుకుంటే మన విధితో పాటు మన నగరం శుభ్రంగా ఉంటుందని అన్నారు. అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులందరూ కూడా మన ఇంటితో పాటు మన కార్యాలయం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. డిప్యూటీ కమిషనర్ అమరయ్య మాట్లాడుతూ విద్యార్థులందరూ పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలని, మీ తల్లిదండ్రులకు, చుట్టుపక్కల వారికి తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నరేంద్ర, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువన్వేష్ రెడ్డి, రెవెన్యూ అధికారులు సీతుమాధవ్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. రాబోయే కాలంలో వ్యర్థాల నిర్వహణలో టీటీడీ దేశంలోని ఇతర దేవాలయాలకు ఆదర్శంగా నిలుస్తుందని టీటీడీ అదనపు పీఓ వెంకయ్య చౌదరి తెలియజేశారు. తిరుమలలోని లడ్డూ కౌంటర్ వద్ద శనివారం టీటీడీ అధికారులతో కలిసి ఆయన స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛత అనేది నాగరికతకు, సంస్కృతికి ప్రతిబింబమని, ఎక్కడైతే స్వచ్ఛత బాగుంటుందో అక్కడ పరిపాలన, క్రమశిక్షణ బాగున్నట్లేనని నానుడి ఉందని అన్నారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్లో భాగంగా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ తిరుమల కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. తిరుమలలో స్వచ్ఛత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. తిరుమలలో 24 గంటల పాటు 1200 మంది సిబ్బంది నిరంతరంగా పరిశుభ్రత కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. టీటీడీ ఆరోగ్య విభాగం ఎప్పటికప్పుడు పారిశుధ్యాన్ని పర్యవేక్షిస్తుందని అన్నారు. తిరుమలలో గత 7 నెలలుగా వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని అన్నారు. తిరుమల డంపింగ్ యార్డ్లో పేరుకుపోయిన 2 లక్షల టన్నుల చెత్తను ఎరువుగా మార్చినట్లు తెలిపారు. మరో 40,000 మెట్రిక్ టన్నుల లెగసీ వ్యర్థాలను రాబోయే 2 నెలల్లో పూర్తి స్థాయిలో తొలగిస్తామని అన్నారు. తిరుమలలో రోజుకు 78 మెట్రిక్ టన్నుల తడి, పొడి చెత్త పోగవుతోందని అన్నారు. తిరుమలలో ఏర్పాటు చేస్తున్న ఐఓసీఎల్ ప్లాంట్ ద్వారా జూన్ నెల నుంచి 45 మెట్రిక్ టన్నుల తడి చెత్తతో 1.5 మెట్రిక్ టన్నుల గ్యాస్ ఉత్పత్తి చేసి తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో వినియోగించుకోనున్నట్లు వెల్లడించారు. తిరుమల రథసప్తమి రోజున భక్తుల నుండి సేకరించిన అభిప్రాయాలు పారిశుధ్యంపై 97% మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. భారీగా వ్యర్థాలు పోగైనప్పటికీ మరుక్షణంలోనే చెత్తను తొలగించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నట్లు తెలియజేశారు. స్వచ్ఛ తిరుమల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని, భక్తులందరూ టీటీడీ సూచనలు పాటించి క్రమశిక్షణతో చెత్తను వేరు చేసి సూచించిన చెత్త కుండీలలో వేస్తే పారిశుద్ధ్య సిబ్బందికి పనిచేయడం సులువవుతుందని తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా తిరుమలలో కూడా ప్రతి మంత్ 3వ శనివారాన్ని స్వచ్ఛ తిరుమలగా పరిగణించి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మీకు ఇప్పటికే తెలుసు, తిరుమలలో స్వచ్ఛత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇది నిరంతరంగా సాగే ప్రక్రియ. ఇక్కడ ఎప్పుడు కూడా 24 అవర్స్ దాదాపు 1200 మంది నిరంతరం కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇది ఎవ్రీడే స్వచ్ఛత అని చెప్పొచ్చు. ఇక్కడ మీకు అందరికీ కూడా తెలుసు, నిరంతరం 24 అవర్స్ అన్ని విభాగాల్లో కూడా హెల్త్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడే డైనమిక్గా రియల్ టైంలో ఈ కార్యక్రమాలని, ఈ స్వచ్ఛతని ఎప్పుడు కూడా మానిటర్ చేస్తూ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో మీ అందరికీ తెలుసు, లాస్ట్ దాదాపు 7 నెలల్లో లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్ మీద కూడా తిరుపతి టీటీడీ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం జరిగింది. అందులో భాగంగా దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్ని ప్రాసెస్ చేయడం జరిగింది, మెన్యూర్గా కన్వర్ట్ చేయడం జరిగింది. అలానే లెగసీ వేస్ట్లో దాదాపు ఇంకా 40,000 మెట్రిక్ టన్ను ఉంటుంది.
వాటిని కూడా రాబోయే 2-3 నెలల్లో పూర్తి స్థాయిలో క్లీన్ చేయడం జరుగుతుంది. అలానే రోజు మనకి 78 మెట్రిక్ టన్నులు వెట్ అయితే డ్రై అయితే వస్తుంది. దీన్ని అన్నిటికి కూడా IOCL తోటి కూడా ప్లాన్ చేసాము. నవంబర్ మంత్లో ఫౌండేషన్ స్టోన్ కూడా వేయటం జరిగింది. దానితో రాబోయే కాలంలో జూన్ నుంచే దాదాపు 45 మెట్రిక్ టన్ వెట్ వేస్ట్ మొత్తాన్ని కూడా IOCL ప్లాంట్ ద్వారా 1.5 మెట్రిక్ టన్ ఆఫ్ గ్యాస్ను ప్రొడ్యూస్ చేసి దాన్ని MTVACలో వాడుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఎప్పటికి కూడా ఈ ప్లాన్ ఏంటంటే ఇప్పటికున్న వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ ప్రకారం ఒక్క డ్రాప్ ఆఫ్ వేస్ట్ కూడా ఎక్కడా కూడా అక్యుములేట్ కాకూడదు, ఎక్కడా కూడా క్లీన్ చేయకుండా ఉండకూడదు అనే ఒక ఉద్దేశం అయితే టీటీడీకి ఉంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పేరుకు జనసేన పార్టీ నాయకుడని చెప్పుకుంటూ ఆన్లైన్ అక్రమ వ్యాపారాలు చేస్తూ జీవనం గడుపుతూ అమ్మాయిలను నమ్మించి ట్రాప్లో పడేసి వారి వద్ద సర్వం దోచుకునే కిరణ్ రాయల్ అసలైన మార్నింగ్ క్రియేటివ్ కింగ్ అని కిరణ్ రాయల్ అని లక్ష్మీరెడ్డి విమర్శలు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తనకు వైఎస్ఆర్సీపీ పార్టీకి అభినయ్ రెడ్డికి కరుణాకర్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేకపోయినా అక్రమ సంబంధం ఉందని ఆరోపించిన కిరణ్ రాయల్పై పోలీస్ స్టేషన్లో కేసు పెడతానని ఆమె తెలిపారు. గతంలో తనను నమ్మించి తన వద్ద ఉన్న డబ్బులు తీసుకున్నాడని కేసు పెడితే పోలీసులు మార్ఫింగ్ FIRను చేశారని ఒరిజినల్ కేసు పెట్టలేదని అన్నారు. జైపూర్ కేసులో తనపై ఎటువంటి తప్పిదం లేకపోయినా అరెస్ట్ చేశారని వెంటనే నిజాలు తెలుసుకుని తనకు 24 గంటల్లోపు బెయిల్ మంజూరు చేశారని ఆమె తెలిపారు. కిరణ్ గతంలో అరెస్ట్ అయినప్పుడు మాజీ మంత్రి ఆర్కే రోజా బంధువులకు చెందిన ఒక మహిళ సాయంతో కిరణ్ రాయల్ భార్య రేణుక ద్వారా బయటకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందేనని అన్నారు. కిరణ్ రాయల్ ప్రధానంగా ఆన్లైన్ వ్యాపారాలు చేసుకుంటూ శ్రీవారి దర్శనానికి వచ్చేవారిని ట్రాప్ చేసి మోసగిస్తూ లబ్ధి పొందుతున్న ఒక నీచుడని ఆమె సంబోధించారు. తన డబ్బులు తనకు వచ్చేంత వరకు ఈ పోరాటం ఆగదని ఆమె హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో లక్ష్మీ తరపున హైకోర్టు అడ్వకేట్ బాలా కూడా పాల్గొన్నారు. ఒక వెధవా అని చెప్పడానికి ఒక మహిళకి ఎంత కష్టం అవుతా ఉందంటే అంత కష్టం. ప్రెస్ని మీడియాని అతను ఎంత మేనేజ్ చేస్తాడో మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదనుకుంటా. అతను చాలా దిట్ట ఇందులో. నేను ఫైట్ చేస్తానని నా డబ్బుల కోసం, నాకు జరిగిన అన్యాయం కోసం నేను వచ్చా. నేను కేసు పెట్టిన SP ఆఫీస్లో పెట్టిన సెకండ్స్లో ప్రెస్ క్లబ్ అవుతాని పిక్ చేయించాడంటే అతను చేసిన ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందంటే అవన్నిటి గురించి చెప్తే, నన్ను అక్కడ తీసుకెళ్ళిన తర్వాత కోర్టులో ప్రొవైడ్ చేసిన తర్వాత అక్కడ ఎవరైతే జస్టిస్ ఉన్నారో ఆమె లేడీ అడిగింది ఎలా తీసుకొచ్చారు అని అడిగితే బై ఫ్లైట్ అన్నారు. 2 గంటలకు వచ్చారు, ఏ ఫ్లైట్ ఎంత టైం పడింది అని అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు దానికి. ఒక హోటల్లో ఎవరైతే ఈ కిరణ్ రాయల్ ఉన్నాడో వాళ్ళని దింపి ఒక హోటల్లో ఒక ప్రైవేట్ ట్యాక్సీ బుక్ చేయించి, గవర్నమెంట్ ట్యాక్సీ కాదండి నోట్ చేసుకోండి, గవర్నమెంట్ వెహికల్ కాదు ప్రైవేట్ వెహికల్ తీసుకొని వచ్చి వాళ్ళని అక్కడ ఎక్కించి, మీరు అందరూ చూడాల్సిన విషయం ఏమంటే ఇందులో అన్అఫిషియల్గా ఒక అతను కారులో ముందర కూర్చోన్నాడు, వైట్ షర్ట్ వేసుకొని ఒక పిల్లోడు. మీరందరూ నోటీస్ చేశారో లేదో నాకు తెలియదు. అతన్ని తీసుకొని ముందర కూర్చున్నాడు. అసలు అతను ఎవరు? పోలీసా, మీడియానా, లేకపోతే ట్యాక్సీ డ్రైవర్తో పాటు వచ్చిన అబ్బాయా? ఎవరతను? 20 ఏళ్ళ అబ్బాయి. వాడికి ఏ సంబంధం? లొకేషన్తో పాటు తీసుకొని వచ్చి ఆమె లక్ష్మి అని చెప్పి పిలిపించి ఫ్లైట్ టికెట్ వేయించి ఫైల్ చేతిలో పెట్టి 2 అవర్స్లో నీకు ఫ్లైట్ వెళ్ళు అని చెప్పారు. జరిగిన వాస్తవం ఇది. కిరణ్ రాయల్ గారు పెట్టిన అలిగేషన్స్, వైఎస్ఆర్సీపీ వాళ్ళు సపోర్ట్ ఉన్నారు, డబ్బులు తీసుకుంది, ఓకే. ఏ వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చారండి? వైఎస్ఆర్సీపీ నాయకులు ఉంటే వాళ్ళే డబ్బులు ఇచ్చుంటే నా బిడ్డలు మాకు ఉన్న ఏకైక ఒక ప్రాపర్టీ కూడా లేకుండా చేసుకొని నన్ను అక్కడి నుంచి ఈరోజు తీసుకొచ్చారు ఇక్కడికి. నా 2 బిడ్డల్ని పెట్టాడు. ఈరోజు బాధ దానికి అతను అంతకంతకు అనుభవిస్తాడు. చెన్నై నల్లి సిల్క్స్లో అతను ఏం చేస్తాడు అనేది, నల్లి సిల్క్స్ నుంచి ఏం తెస్తాడు అనేది నోట్ చేసుకోండి. ఇది అతను ఒక వ్యాపారం. ఎవరైతే తిరుమలకు వచ్చే భక్తులు ఉన్నారో వాళ్ళని మోసం చేయడం ఏ విధంగా అతను చేస్తాడు అనేదానికి ఉదాహరణ చెన్నై నల్లి సిల్క్స్. ఇంతవరకే చెప్తాను నేను. ఒక వస్త్రం తీసుకొని వచ్చి శ్రీవారికి సంవత్సరానికి ఒక్కసారి ఒక టికెట్ ద్వారా ఇస్తారంటండి ఆ వస్త్రాన్ని. ఆ వస్త్రం గురించి నాకు కూడా తెలియదు. వీడు తీసుకొని వచ్చేదాన్ని ఇంట్లో పెట్టి, ఇంట్లోనే పసుపు నీళ్లు, గంధము, పన్నీరు అన్నీ నైట్ అంతా దాన్ని పెట్టి వీళ్ళే దాన్ని సేల్ చేస్తున్నారు. ఏమని? ఇది డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి వచ్చింది, దీనికి సాక్ష్యాలు నా దగ్గర లేవని నేను చెప్తున్నాను. ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే అతని దగ్గర కొనుంటారో వాళ్ళే రావాలి దీనికి. అంటే మీరు ఏం చెప్పితే అది చెల్లిపోతుంది.
మీరు ఏం చెప్పినా ఒక మహిళ నోరెత్తిందంటే మీరు అంచేదానికి ఎన్నెన్న చేస్తారు. మీరు ఎంతకన్నా నీచానికి దిగజారిపోతారా మీరు? అసలు ఏం మనుషులయ్యా మీరంతా? అసలు ఎవరిని చూసుకొని మీకు ఇవంతా? ఇదే క్వశ్చన్ నేను అడిగా. ఎవరిని చూసుకొని అంటే అతను నాకు చాలాసార్లు చెప్పిన విషయం, మా అధినేత ఎవరైతే ఉన్నారో, నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి, నేను ఏ పార్టీ దాన్ని కాదు, నెక్స్ట్ కూడా చెప్తాను, నేను ఏ పార్టీ సంబంధించిందని కాదు. నేను అక్కడి నుంచే చెప్పా. ఇంకొకరి గురించి నేను చెప్తాను. ఎక్కడి నుంచి చెప్పాను? జైపూర్లో మీకు నేను బయట నుంచి వస్తానే ఒక వీడియో రిలీజ్ చేశా. ఎవరి గురించి చెప్తాను? నా దగ్గర ఆయనకి సంబంధించిన పెన్ డ్రైవ్ ఉంది, ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఏం చేసినా నేను చంద్రబాబు నాయుడు తిట్టచ్చు, జగన్మోహన్ రెడ్డిని తిట్టచ్చు, ఇంకొకరిని తిట్టచ్చు, నన్ను ఏమీ అనడు అనే ధీమా అతను నాతో ఎన్నోసార్లు చెప్పాడు. నా వెనకాల ఆయన ఉన్నాడు. నిజంగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు? నేను అడుగుతున్నాను. నేను మిమ్మల్ని అడిగాను, దండం పెట్టి అడిగాను. అన్నా, నేను ఒక ఆడపడుచు బాధపడుతుంది, బయట వచ్చాను, దండం పెట్టి అడిగాను, నాకు న్యాయం చెయ్యండి అంటే మీరు సపోర్ట్ చేశారో లేదో నాకు తెలీదు. ఎవరి సపోర్టు లేకుండా అతను నన్ను ఇంత త్వరగా పెట్టి తీసుకెళ్ళాడు అంటే నేనైతే నమ్మను. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఇలా తీసుకెళ్ళడం జరగదు. ఏ ఇన్ఫ్లుయెన్స్ పెట్టాడు? ఎవరు సపోర్ట్ చేశారు అతనికి? ఎవరున్నారు అతని వెనకాల? ఇంతమంది అమ్మాయిల్ని చేస్తున్నావే నువ్వు అని అడిగితే నేను చెప్తున్నాను కదా, ఎవరేం చేస్తారు నన్ను? నేను ఆయన్నే బ్లాక్మెయిల్ చేస్తాను. నువ్వెంత నాకు అంటాడు. బెదిరింపులు నాకొక్కదానికి కాదండి, బెదిరింపులు వాయిస్ రికార్డులో ఉన్నాయి. నా ఫోటో మార్ఫింగ్ చేసి ఇంకొక అమ్మాయి వదులుతాను నేను ప్రెస్ మీట్లో. నువ్వు నా పైన కంప్లైంట్ చేస్తావంటే నేను వదులుతాను ఈ ఫోటోని. ఎలా లక్ష్మి అంటుంది అమ్మాయి, ఏడుస్తుంది. నేను చెప్పా, నేను ఆ రోజు చెప్పాను కదమ్మా నీకన్నీ, నువ్వు ఆ రోజు నా మాట వినలా, ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావు. ఈ విషయాలన్నీ నాకు తెలిసిన తర్వాత నేను షాక్ అయ్యాను. ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా? ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి ఆడవాళ్ళని ఈ విధంగా వంచి, ఈ విధంగా వాళ్ళని మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులను ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసమే వల వేసి మరీ పట్టి ఇలా చేస్తారా అని చెప్పేసి, ఇది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పేసి చూసే మేము ఈ కేసును టేకప్ చేసి జైపూర్ వరకు వెళ్ళి కూడా అక్కడ న్యాయస్థానాలు కూడా మేము కంప్లీట్గా వాళ్ళకి చెప్పి, అసలు ఈ కేసు ఏంటంటే బేసిక్ కేసు ఇన్ఫర్మేషన్ కూడా తెలియని వ్యక్తి లక్ష్మి గారు. ఒక అమాయకురాల్ని ఈరోజు ఒక ముద్దాయిగా చిత్రీకరించడానికి ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారో మీ మీడియా మిత్రులకు అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడే కానీ ఇప్పుడు దాకా ఈవిడికి డైరెక్ట్గా కనెక్ట్ అనేది, డైరెక్ట్గా యాక్సెస్ అనేది ఏది లేదు. 2021లో కేసు పెడితే ఆ కేసుకి సంబంధించింది ఇదే కిరణ్ రాయలు అందరితో ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని వాళ్ళు ఎలా ఫ్లైట్లో వచ్చారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, ఎవరున్నారు, ప్రైవేట్ కార్ ఎవరిది, కార్ పక్కన కూర్చున్న వాళ్ళ వ్యక్తులు ఎవరు, దాని ఫోటోలు తీసిన వ్యక్తులు ఎవరు, అక్కడికి జైపూర్కి పంపించిన టికెట్స్ ఎవరివి, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇవన్నీ లీగల్ అంశాలు కాబట్టి అవన్నీ మేము తీస్తున్నాము. అవన్నీ వచ్చిన తర్వాత మీడియా మిత్రులు కూడా ఇంకోటి తెలుసుకుంటారు. జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో గ్రామ స్థాయి నుండి మండల, డివిజన్, మున్సిపల్ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు అంకిత భావంతో భాగస్వాములు కావాలని, అప్పుడే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ తిరుపతి సాకారం అవుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా కరకంబాడి గ్రామ పంచాయతీ తారకరామానగర్ నందు సంబంధిత ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మనకి రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్రప్రదేశ్ రోజుగా భావించి ప్రతి నెల 3వ శనివారం రోజున జిల్లా యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇది గత నెల మొదలైంది. ఇది 2వ నెలలో మనం ఈరోజు ప్రతి నెల ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ నెలకు వచ్చేసరికి తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం ఎట్లా చేయాలి, వేస్ట్ సెగ్రిగేషన్ మీద మనం యాక్టివిటీలు టేకప్ చేస్తాం. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని పంచాయతీల్లో, అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని ప్రభుత్వ ఆఫీసెస్లో కూడా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మనము శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలంలోని కరకంబాడి పంచాయతీలో తారకరామనగర్కి రావడం జరిగింది. తారకరామనగర్లో సుమారుగా ఇక్కడ మొత్తము కాలనీలో 3000 కుటుంబాలకు పైచిలుగా నివసిస్తున్నాయి. వీళ్ళందరికీ కూడా ఈరోజు ఆ కాలనీ వాసులు మహిళలందరికీ కూడా పిలిపించి ఇక్కడ మనము సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లో ఎట్లా మనము తడి చెత్త, పొడి చెత్త విభజిస్తే ఎంత చెత్త నుంచి సంపద ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు అంటున్నారో దాన్ని వాళ్ళకి కళ్ళెదుటగానే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చూపించడం జరిగింది. ఎట్లా అయితే మనకి తడి చెత్త నుంచి ఎరువులు వస్తాయో అదేవిధంగా పొడి చెత్త, ప్లాస్టిక్ వీటి నుంచి మనము వాటిని
క్రష్ చేసి వాటిని రోడ్లోకి కూడా వాడుకునే పరిస్థితికి మనం ఈరోజు వచ్చాం. ఇవన్నీ కూడా వాళ్ళకు చూపించి వాళ్ళు కేవలం చేయవలసింది ఇంట్లో వాళ్ళు వాడేది తడి చెత్త అంటే కుళ్ళిపోయే పదార్థాలు ఒక డబ్బాలో, పొడి చెత్త కుళ్ళని పదార్థాలన్నీ ఇంకో డబ్బాలో వేసే విధంగా వాళ్ళకి చాలా క్షుణ్ణంగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమాలు పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో ఆయా పంచాయతీల్లో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లో, అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో కూడా ఆయా మున్సిపల్ కమిషనర్స్ కూడా ఇది టేకప్ చేస్తున్నారు. ఇట్లాగే ప్రతి నెల కూడా 3వ శనివారం స్వచ్ఛతా కార్యక్రమాల మీద స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి మనము రీచ్ అయ్యే క్రమంలో ప్రతి నెల 3వ శనివారం కూడా ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్లాన్ వేసుకొని జిల్లా యంత్రాంగం కూడా చేస్తుందని మీ ద్వారా అందరికి తెలియజేస్తున్నాను. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 19 నుండి 28వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో శనివారం కోయిల ఆల్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. బ్రహ్మోత్సవాల ముందు కోయిల ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కోయిల ఆల్వార్ తిరుమంజనం జరిగింది. ఈ సందర్భంగా గర్భాలయం, ధ్వజస్తంభం, ఉప ఆలయాలు, ఆలయ పరిసరాలను శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఓ దేవేంద్రబాబు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి తిరుమల పరిధిలో చిరుతల సంచారం కారణంగా అలిపిరి నడక మార్గంలో కొత్త రూల్స్ ను టీటీడీ అధికారులు అమలు చేస్తున్నారు. టీటీడీ విజిలెన్స్ ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టి సిబ్బందితో గస్తీని ముమ్మరం చేశారు. అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తులను ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు యథావిధిగా అనుమతిస్తున్నారు. అనంతరం గుంపులుగా భక్తులను వదులుతున్నారు. ఒక్కో బృందంలో 70 నుంచి 100 మంది ఉండేలా విజిలెన్స్ సిబ్బంది పర్యవేక్షిస్తూ 12 సంవత్సరాలలోపున్న చిన్నారులను మధ్యాహ్నం నుంచి అనుమతించడం లేదు. రాత్రి 9:30 గంటల తరువాత అలిపిరి నడక మార్గాన్ని మూసివేస్తున్నారు. దేవుడు ఎక్కడ ఏమన్నా ప్రెస్ అయిందా? ఆది నుంచి ఆడదానిపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నది సమాజమని తనకు జరిగిన అన్యాయాన్ని శ్రీదేవి అనే మహిళ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె రోధించింది. తిరుపతి జిల్లా ఆర్సీపురం మండలం కుప్పం పాదూరు కొత్తకండ్రిగ గ్రామానికి చెందిన మునిరత్నం రెడ్డి భార్య శ్రీదేవి తన కుటుంబం కరోనా కాలంలో ఆర్థిక పరిస్థితి బాగోలేనందున భర్త మునిరత్నం రెడ్డి ఒత్తిడితో చామెట్ చిల్ చాట్ అనే ఆన్లైన్ యాప్ కు న్యూడ్ వీడియోలతో కాల్ మాట్లాడించేవాడని తెలిపింది. దీంతో వారికి 2 సంవత్సరాలలో దాదాపు 18 లక్షల రూపాయల వరకు వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. న్యూడ్ వీడియో కాల్స్ ఇక చెయ్యనని ఎదురు తిరిగితే భర్త, అతని కుటుంబీకులు తనపై రక్తపు గాయాలు వచ్చేటట్లుగా దాడి చేశారని శ్రీదేవి బోరున వినిపించింది. తన పిల్లలను చూసుకోవడానికి పాఠశాల వద్దకు వెళితే అక్కడకు వచ్చి తనను చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారని ఆమె వెలిపించారు. సంబంధిత పోలీస్ స్టేషన్లోనూ, మహిళా పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేస్తే ఎవరూ పట్టించుకోలేదని ఆమె ఆవేదన చెందారు. ఆర్సీపురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే కానిస్టేబుల్ రమణ ఇదే ఎదురుగా చేసుకుని తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మొగుడు కారణంగా మోసపోయి వీధిన పడ్డానని, తనకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను వేడుకుంది. నా పేరు శ్రీదేవి, వైఫ్ ఆఫ్ మునిరత్నం రెడ్డి. మాది కొత్తకండ్రిగ గ్రామం, ఆర్సీపురం మండలం అండి, కృష్ణగిరి కాలనీ. కోవిడ్ టైంలో మా ఆయన ఒక యాప్ తీసుకొచ్చి, చామెట్ అనే యాప్ తీసుకొచ్చి, ఈ యాప్లో న్యూడ్ కాల్స్ మాట్లాడితే మనీ వస్తుందని చెప్పాడు. ఇంకా ఆర్థిక పరిస్థితి వల్ల నేను చేయాల్సి వచ్చింది. అలాగే 2 years కంటిన్యూ చేశాను సార్. కొంచెం ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడ్డాక నాకు ఇష్టం లేదు, నేను చేయను అని చెప్పాను. లేదు చేయాల్సిందే అని కొట్టి తిట్టి చేయించారు. కొన్ని రోజుల తర్వాత ఒక అన్వోన్ పర్సన్ ద్వారా ఒక న్యూడ్ కాల్లో ఒక వీడియో అనేది బయట వచ్చింది. అది బయట రావడం వీడియో తీసిన రోజులు బాగానే ఉన్నాడు, కానీ ఆ వీడియో బయట వచ్చాక నువ్వే తప్పు చేసావు అని మొత్తం నా మీద తోసేస్తారు సార్ మా ఇంట్లో వాళ్ళంతా.
డబ్బులు ఇచ్చిన రోజులు మంచిగా చూసుకున్నారు. ఆ వీడియో బయట రావడం వల్ల మొత్తం తీసేశారు. నువ్వే చేసావు అని చెప్పారు. పిల్లలు కూడా నాకు కనపడనీయకుండా చేసేశారు సార్. దీనివల్ల నేను మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడ కూడా నాకు న్యాయం ఏం జరగలేదు సార్. ఆర్సీపురంకి వెళ్ళాను. అక్కడ కూడా న్యాయం జరగలేదు నాకు. అక్కడికి వెళ్తే నా సిచ్యువేషన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఒక ఆయన వాట్సాప్లో మెసేజ్ చేయడం మొదలుపెట్టాడు. కానిస్టేబుల్ సార్ రమణ అని. మీరు చెప్పేదాన్ని బట్టి నేను ప్రొసీడ్ అవుతాను, మీకు ఇష్టమేనా? ఎస్పీ గారిని కలవాలంటే సోమవారం రమ్మని చెప్పారు. ఇవాళ వెళ్ళాను సార్. వెళ్తే సోమవారం రండి, స్పందనలో మీరు కంప్లైంట్ ఇవ్వండి అంటున్నారు సార్. రక్తం వచ్చేలా కొట్టారు. మొన్న స్కూల్ దగ్గరికి వెళ్ళాను, డివోర్స్ నోటీస్ కూడా పంపించాను. స్కూల్ దగ్గరికి వెళ్ళాను పాపను చూడడానికి. అక్కడికి వచ్చి మా అక్క కొడుకులు ఇద్దరు వచ్చి నా మీద ఇక్కడ కుట్లు పడేలా కొట్టారు. ఇక్కడ మొత్తం కొట్టారు. నాకు ఎక్కడ జరిగినా నాకు న్యాయం జరగడం లేదు సార్. 6 monthsగా జరుగుతుంది సార్. డబ్బులు ఇచ్చిన రోజులు బాగా చూసుకున్నాడు. నేను చేయను అని చెప్తే తిట్టి కొట్టి ఇంట్లోనే పెడుతున్నాడు సార్. ఆ జీవితం నాకు వద్దని చెప్పి ఇంట్లో నుంచి వచ్చేసాను నేను. అప్లోడింగ్ సార్, ఓన్లీ కాల్స్. ఎవరో తెలియని వ్యక్తి అప్లోడ్ చేశాడు రికార్డ్ చేసుకొని. షామెట్ సార్ 2.5 years చేశాను సార్. ఉంటుంది సార్ 18 లక్షలు. ఆయనే చెప్పి చేయించాడు సార్. కోవిడ్ టైంలో చేయాల్సి వచ్చింది. ఇంకా నా పరిస్థితి బాగాలేనప్పుడు చేయాల్సి వచ్చింది సార్. నువ్వు చేస్తేనే ఇంట్లో ఉండు, లేకపోతే వెళ్ళిపో అన్నాడు. ఇంకా పిల్లల కోసం చేయలేక తప్పలేదు సార్. ఆయన పెయింటింగ్ వర్క్ చేస్తారు సార్. పెయింటింగ్ వర్క్ చేస్తాడు. ఆయనే చెప్పాడు సార్. ఆయనకి ఎవరు చెప్పారో తెలియదు నాకు. ఆయనే చెప్పారు నాకు, ఈ యాప్లో చేస్తే డబ్బులు వస్తాయి, కాలర్స్ ఉంటారు అని చెప్పారు. ఎవరు చేయట్లేదు సార్. అంతా ఒకటే ఫ్యామిలీ సార్ మాది. మా ఆయన, మా తోడుకోడలు, వాళ్ళ కొడుకు. ఇదంతా వద్దు అనేసి నేను వెళ్ళిపోయినాక డివోర్స్ నోట్ పంపించాను సార్. లీగల్గా పంపించాక నేను ఆ పిల్లని చూసి 2 months అవుతుంది అనేసి వెళ్ళాను చూడడానికి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా పాపలతో మాట్లాడాలంటే మాట్లాడనివ్వడు. కట్ చేస్తాడు, బ్లాక్ చేసి పెట్టేస్తాడు. పిల్లల్ని చూసేదానికి వెళ్ళాను సార్ స్కూల్ దగ్గరికి. స్కూల్లోనే కొట్టారు. ఇంటికి తీసుకొని చెట్టుకు గట్టేసి కొట్టారు. మా హస్బెండ్, మా అక్క కొడుకు, మా అక్క. మెసేజ్ చేస్తా అన్నాడు సార్, నీకు ఇష్టమైతే చెప్పు ప్రొసీడ్ అవుతా. మెసేజ్ పెట్టి డిలీట్ చేసేస్తున్నాడు సార్. ఉన్నాయి కావాలంటే చూడు, నీకు నచ్చితే ప్రొసీడ్ అవుతాను. కానిస్టేబుల్ ఇలా వేధించాడంటే మిగతా వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు సార్. పెట్టిన మెసేజ్లు అన్నీ ఆయన డిలీట్ చేసేసాడు. మీ తరపున ఏదైనా చేసే ఉంటే న్యాయం చేయించండి సార్. మా హస్బెండ్, మా అక్క కొడుకు సార్. అసలు కనీసం పిల్లలు నాకు చూపినివ్వడం లేదు సార్. సంపాదించింది మొత్తం నేను వాళ్ళ దగ్గరే ఇచ్చేసి ₹1 కనీసం మొన్న స్టేషన్ కాడికి పోతే చైన్లు కూడా తెంపుకునేసినారు సార్. ఎలా ఉండేటివి కూడా మొత్తం తెంపుకునేసినారు. ఉన్న గోల్డ్ మొత్తం వాళ్ళ దగ్గరే ఉంది, డబ్బులు మొత్తం వాళ్ళ దగ్గరే ఉంది. నాకు నా పిల్లలు కావాలి సార్. దేశంలో అత్యుత్తమ స్థానంలో ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేగలి కన్వర్టెడ్ బీసీ అని సంబోధించడం సముచితం కాదని, దీనిపై బీసీ కులాలు తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నట్లు అఖిల కాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. రేవంత్ రెడ్డి తన మాటలు వెనక్కు తీసుకోకపోతే పరిణామం తీవ్ర స్థాయిలో ఉంటుందని వారు హెచ్చరించారు. మోడీని కులపరంగా విమర్శించడం రేవంత్ రెడ్డి అహంకారానికి నిదర్శనమని అన్నారు. రేవంత్ రెడ్డి తక్షణం తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఉన్న బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారని జగన్నాథం హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తులందరూ కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కొన్ని 100 కోట్ల పడగలెత్తున్నారు. కానీ వాళ్ళ ఫ్యామిలీలో అందరూ కూడా ఉద్యోగం చేసుకుంటున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది చెప్పగలుగుతాను? కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరు ఏ ఉద్యోగం చేస్తున్నారో చెప్పగలుగుతున్నారు. అయినా నువ్వు మాట్లాడుతున్న విధానం మార్చుకోవాలి. ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి నువ్వు ఆ విధంగా మాట్లాడడం వేరే. కులగణన చేసినంత మాత్రాన కూడా మీరు చేసిన తెలంగాణలో జనగణన కులగణన రెండూ తప్పులే వచ్చాయి. ఆ రోజులో ఉన్నటువంటి పర్సెంట్ 40% బీసీలు అంటే ఈరోజు 50% కూడా తీలేని వ్యక్తి నువ్వు. కనీసం నువ్వు బీసీల గురించి మాట్లాడే స్థాయి కూడా నీకు లేదు. అయితే మోడీ గారి విషయానికి వస్తే ఆయన 2002 వరకు కూడా ఆయన మామూలుగా ఉన్నతమైన కులం ఉన్నావు కదా. ఇప్పుడు ఏ కులంకి వచ్చినాడంటే ఏ విధంగా వచ్చారు, ఎవరు కన్వర్ట్ చేశారు, తీసుకొని చెప్పము నువ్వు. ఎవరు దాన్ని చేర్చారు? అన్ని ఒకే కులాన్ని ఒక్కసారే చేర్చేస్తారా? ఆ కులాన్ని మొత్తాన్ని చేర్స్తారా? అయినా చేర్చేవాళ్ళు బీసీలో ఎస్సీలో చేర్చుకోవచ్చు కదా. ఆయన మాట్లాడడం చాలా తప్పు. అయినా మోడీ గారు చేస్తున్న విధానాలని ఈరోజు ఏదో రూపంలో బురద చల్లాలని కోరుతున్నాం. తిరుపతి రేణుగుంట రోడ్డులో 3M ఆటో కార్ కేర్ షోరూంను ఎస్వీఎస్సీటీ బ్లడ్ బ్యాంక్ అధినేత ఎల్ఆర్ నాయుడు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా భాస్కర్ నాయుడు 3M అతిపెద్ద ఆటో కార్ కేర్ స్టూడియో అని తెలిపారు. తిరుపతిలో 2వ షోరూంను ప్రారంభించామని అన్నారు. కార్ ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్ను అత్యద్భుతంగా చేయగలిగే ఏకైక షోరూం 3M ఆటో కార్ కేర్ స్టూడియో అని చెప్పారు. ఈరోజు మా సోదరుడు అల్లుడైనటువంటి చౌకచెల్ల సుధీర్ నాయుడు 3M కార్ స్టూడియోని తిరుపతిలో నూతనంగా ప్రారంభించారు. గత ఎన్నో సంవత్సరాలుగా కార్ జోన్ లో కార్ కేర్ స్టూడియో నడిపి పూర్తి అనుభవంతో ఈ స్టూడియోని ఈ తిరుపతి నగర వాసులకి
ఒక మంచి సర్వీస్ అందించాలి. అన్ని షోరూంలో కూడా 3M మెటీరియల్ దొరికే విధంగా ఈ షోరూమ్ ఇక్కడ ప్రారంభించారు. గతంలో నెల్లూరులో సుమారు 10 సంవత్సరాల పైగా అనుభవం ఉంది. అలాగే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా నెల్లూరు జిల్లాకి మీడియా సెల్ అండ్ లీగల్ సెల్కి అధ్యక్షుడిగా ఉన్నాడు. అలాగే కడపలో కూడా త్వరలో 3M కార్ స్టూడియో అని మరొక బ్రాంచ్ని కూడా ప్రారంభిస్తున్నాడు. ఆయనకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వ్యాపారం దినదినాభివృద్ధి చెంది ప్రజలకు అందుబాటులో సరసమైన ధరల్లో అందరూ కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి 3M సీనియర్ సేల్స్ మేనేజర్ అరియు శ్రీనివాసన్ గారికి, అలాగే ఎన్నో సంవత్సరాలుగా సంఘ సేవ చేస్తూ ఇక్కడ ఒక బ్లడ్ బ్యాంక్ స్థాపించి SVS సిటీ బ్లడ్ సెంటర్ నడుపుతున్నటువంటి మన ఎల్ఆర్ నాయుడు సార్ గారికి, అలాగే రానున్న రోజుల్లో JP న్యాచురల్స్ అధినేత జయప్రసాద్ గారు ఇక్కడ సుమారు ఒక 10 స్టోర్లు నిర్వహించబోతున్నారు. మిల్లెట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఇంకా గ్రాసరీస్తో ఒక స్టోర్స్ నడపబోతున్నారు. అలాగే చైతన్య గారు, కృష్ణ చైతన్య గారికి, అలాగే గిరీష్ గారికి, కోడివాక చందు, సుధీర్, మిగతా చోళా సభ్యులు మిగతా అందరికి కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే అండి. 3M కార్ కేర్ స్టూడియో ప్రత్యేకంగా PPF ఫిలిమ్స్, కార్ డెకరేటివ్ డివిజన్స్లో నెంబర్ 1 స్థానంలో ఉంది. PPF అంటే పెయింట్ ప్రొడక్షన్ ఫిల్మ్. కారు ఎప్పుడు కొత్తదిలా ఉండే విధంగా పెయింట్ ప్రొడక్షన్ చేస్తాము. ఇది దానికి గాను 5 ఇయర్స్ 10 ఇయర్స్ వారంటీ అనేది ఉంటుంది. ఆన్లైన్ వారంటీ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. 3M అనేది పెద్ద సంస్థ, దాదాపు 79 ఇయర్స్ నుంచి ఉంది. దాంట్లో ఇది నెల్లూరులో మొదటి స్టోర్ ఉంది, తిరుపతిలో 2వ స్టోర్ స్టార్ట్ చేసాము. కస్టమర్కి అందుబాటులో మేము ఉంటాము. వెహికల్స్ కొత్తగా తయారు చేయడంలో మా పాత్ర ఉంటుంది. కార్ కేర్, కార్ డీటెయిలింగ్ సర్వీసెస్ దీంట్లో ఉంటుంది. రహదారి భద్రతా నిబంధనలను ప్రజలు, యువత, వాహన చోదకులు ప్రతి ఒక్కరూ పాటించి రహదారి మరణాలను తగ్గించి ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసేటప్పుడు తమ కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని తమ విలువైన ప్రాణాలను కాపాడుకుంటూ బాధ్యత గల పౌరుడిగా మెలగాలని జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్ పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 36వ జాతీయ రహదారి మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జేసీ, సంబంధిత రవాణా, పోలీస్, ప్రజా రవాణా శాఖ అధికారులతో పలువురు డ్రైవర్లు యువతతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రహదారి భద్రతా నిబంధనలను ప్రజలు, యువత, వాహన చోదకులు ప్రతి ఒక్కరూ పాటించి రహదారి మరణాలను తగ్గించి ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసేటప్పుడు తమ కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని తమ విలువైన ప్రాణాలను కాపాడుకుంటూ బాధ్యత గల పౌరుడిగా మెలగాలని అన్నారు. ఈ మధ్య కాలంలో రహదారి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, దానికి వాహన చోదకులు రహదారి భద్రతా నిబంధనలను ఉల్లంఘించడం కారణమని తెలిపారు. మితిమీరిన వేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం తదితరాలు కూడా ఒక కారణమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రహదారి ప్రమాదాల నివారణకు అనేక అవగాహన కార్యక్రమాలు, చట్టాలు చేసి అమలు చేస్తున్నప్పటికీ డ్రైవింగ్లో నిర్లక్ష్యం వలన ఎంతో మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ తప్పక ధరించాలని, అలాగే ఇతర వాహనాలు వాడేటప్పుడు సీట్ బెల్ట్ తప్పక వాడాలని కోరారు. అవగాహన సదస్సులు ప్రతి స్కూల్లో కూడా, అలాగే ఇంజనీరింగ్ కళాశాలలో ఇవన్నీ కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. రోడ్ సేఫ్టీ మీద, బ్లాక్ స్పాట్స్ మీద నేషనల్ హైవేస్ అధికారులతో, R&B అధికారులతో కూర్చొని ఒక 100 బ్లాక్ స్పాట్లు గుర్తించినవి ఎంతవరకు రెక్టిఫై అయినాయి అనే విషయం మీద కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్దేశించినట్లు ప్రమాదాలు అరికట్టాలనే ఒక గొప్ప సంకల్పంతో మనకు ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటా అని IRAD అనే ఒక డేటా సేకరణ ద్వారా మాకు రోడ్ సేఫ్టీ డాక్టర్ గారు కూడా ఉన్నారు. వారి ద్వారా మేము డేటా సేకరించేసి తద్వారా వాస్తవాలు ఏం జరుగుతున్నాయి అనే విషయాలను కూడా అందరికి కూడా ప్రచారం చేయడం జరిగింది. ఈ సంవత్సరం మనకి కాన్సెప్ట్ కూడా రహదారి భద్రతా ప్రచారం శ్రద్ధ వహించండి అనే ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చిందనమాట ఈ యొక్క కాన్సెప్ట్. సో మనం అందరం కూడా రహదారి భద్రత ప్రచారం చేస్తేనే మనం జాగృతులై డ్రైవింగ్ అనేది ఒక సామాజిక బాధ్యతతో గుర్తెరిగి ముందుకు వెళ్ళగలమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియచేస్తూ, రోడ్ సేఫ్టీలో ముఖ్యంగా 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి రోడ్, అది అభివృద్ధి కోసం చాలా చాలా ముఖ్యమైన, అది చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలుసు. చాలా మన రాష్ట్రంలో నేషనల్ హైవే కానీ, స్టేట్ హైవే, విలేజ్ రోడ్ ఇది అంతా నడుస్తుంది, వస్తూ ఉన్నాయి. దాంతోపాటు సేఫ్టీ కూడా చాలా ముఖ్యమైన పార్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. మనం ఇందాక అందరూ డేటా గురించి మాట్లాడాము. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది సఫర్ అయ్యారు దీనివల్ల. వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళు మొత్తం ఫ్యామిలీ, వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళు కూడా చాలా సఫర్ అయ్యారు. అది ఒక పార్ట్. మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయులు చీఫ్ మినిస్టర్ గారి ఆధారంలో చాలా క్యాంపెయిన్స్ జరుగుతుంది. పాట్ హోల్ ఫ్రీ రోడ్స్ జరుగుతుంది.
మంచి మంచి రోడ్స్ ఉన్నప్పుడు ఎలా యాక్సిడెంట్ తగ్గించాలి. చాలా నేషనల్ హైవే కన్స్ట్రక్షన్ మన జిల్లాలో చూసుకుంటే రేణిగుంట టు నాయుడుపేట మరియు కృష్ణపట్నం సైడ్లో అంతా, చిత్తూరు టు తిరుపతి అంత రోడ్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఇది అంతా జరిగినప్పుడు కూడా మరి ముఖ్యమైన మీ బాధ్యత గురించి మాట్లాడాలి. మీ బాధ్యత అంటే పిల్లలు బాధ్యత ఏంటి, పేరెంట్స్ బాధ్యత, టీచర్స్ బాధ్యత, డ్రైవర్స్. డిటిసీ గారు చెప్పిన ప్రకారంగా మనం అందరూ ఒక డ్రైవర్స్. మనం సైకిల్ ద్వారా వెళ్తున్నప్పుడు కూడా చిన్నపిల్లలు వాళ్ళు కూడా ఒక డ్రైవర్. మరియు గవర్నమెంట్ ఒక మేజర్ స్టేక్ హోల్డర్. వాళ్ళ బాధ్యత గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఇక్కడ ఉన్న అందరూ పేరెంట్స్తో ఒక రిక్వెస్ట్, పేరెంట్స్తో, ప్రిన్సిపల్స్తో మీ ఇంటిలో మీ క్లాస్ రూమ్లో రోడ్ సేఫ్టీ గురించి మాట్లాడాలి ఖచ్చితంగా. 15 minutes తీసుకొని, 10 minutes తీసుకొని, హాఫ్ అన్ అవర్ తీసుకొని మీ ఇష్టం. కానీ ఈరోజు ఇక్కడ ఇది ప్రోగ్రామ్ చేశాము, మీకు గవర్నమెంట్ తరఫున పిలవడం జరిగింది, ఈరోజు చేసి మర్చిపోతే అది అసలు ఏం పనికి రాదు. అండ్ ఈ రోడ్ సేఫ్టీ ఇది గవర్నమెంట్ కన్సర్న్ మాత్రమే కాదు, మనం అందరూ సఫర్ అయ్యాము దీనివల్ల. సో ఇది అందరి పని. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం దేశం మొత్తం మీద అన్ని జిల్లాల్లో ఈ ఇంటెలెక్చువల్స్ ఒక సెమినార్ నిర్వహించే దిశగా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కి 4 కేంద్ర మంత్రులు వస్తున్నారు. హర్దీప్ సింగ్ పూరి గారు విజయవాడకి, అలాగే రామ్మోహన్ నాయుడు గారు గుంటూరు జిల్లాకి, విశాఖపట్నంకి శ్రీనివాస వర్మ గారు కేంద్ర మంత్రులు, అలాగే తిరుపతికి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు 19వ తేదీ తిరుపతిలో ఉదయ్ ఇంటర్నేషనల్ బస్ స్టాండ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి ఉదయ్ ఇంటర్నేషనల్ లో ఉదయం 10:30 గంటలకి మేధావులతో ఈ బడ్జెట్ మీద ఇంటరాక్షన్ సమావేశం ఉంటుంది. 10 గంటలకి మీడియా బ్రీఫింగ్ ఉంటుంది. కాబట్టి మీడియా మిత్రులు అలాగే మేధావులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ తరఫున కోరుకుంటున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా కోయిల్ హల్వార్ తిరుమంజనం. ఫిబ్రవరి 19 నుండి 28 వరకు కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు. పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి. స్వచ్ఛ దివన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ అంకిత భావంతో భాగస్వాములు కావాలన్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. అలిపిరి నడకదారిలో భక్తులు గుంపులుగా అనుమతి. 12 సంవత్సరాలలోపు ఉన్న చిన్నపిల్లలను మధ్యాహ్నం నుంచి అనుమతించేది లేదు టీటీడీ అధికారులు. కట్టుకున్నవాడే కట్టుబట్టలు కూడా తీసి న్యూడ్ వీడియోలు చేపించాడు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళితే కానిస్టేబుల్ వేధింపులు, ఆవేదన వ్యక్తం చేసిన వివాహిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.